పవన్ కళ్యాణ్ గారు ఈ మాట వింటేనే ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి వ్యక్తి అనో, మంచి నిజాయితీ గల ఒక రాజు అనో, ఒక ఇదో డిప్యూటీ సీఎం గారనో ఎన్నో ఉంటాయి. కానీ ఆయనకి ఒక వీడియో ఒక ఛానల్లో నేను చేశాను. ఈ ఇయర్లో 2025 నుంచి 2026 వరకు ఆయన కేర్ఫుల్గా ఉండాలి చేశాను. కానీ ఆ చేసిన 10-15 డేస్కే ఆయన గురించి కొన్ని ఆయన పొరపాటుతో అన్నాడా, గ్రహపాటుతో అన్నాడా, ఎలా అన్నాడు క్లియర్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. క్లియర్గా చెప్తాను ఎందుకు అలా జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. చూసి మనందరం ఫుల్ వీడియో చూడండి. మీకు దానికన్నా ముందుగా కొన్ని ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన లైఫ్లో నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా 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 కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ వే చేసే పనులు కొన్ని ఉంటాయి. అవే కొన్ని నంబర్స్. మన లైఫ్లో కూడా కొన్ని నంబర్స్ వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి అంత వ్యక్తే ఇబ్బందులు పడుతున్నప్పుడు నువ్వెంత, నేనెంత మీకే తెలుసు. అలాంటి సమస్యలు ఎదుర్కొనే ఒక వ్యక్తి మీరు కూడా ఉండొచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది ఇదంతా క్లియర్గా తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనందరికీ ఒక శక్తి కావాలి. ఆ శక్తి దైవశక్తి అయ్యుండొచ్చు, ఒక కాస్మిక్ ఎనర్జీ అయ్యుండొచ్చు, ఒక ఫుల్ పవర్ ఎనర్జీని ఇచ్చే శక్తి అయ్యుండొచ్చు. అదందరికీ కావాలి. అలాగే ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి. ఈ మొబైల్ నంబర్ కూడా మన లైఫ్లో చాలా పవర్ని క్రియేట్ చేస్తుంది. మీ అందరికి కూడా ఇలాంటి సమస్య ఉండొచ్చు. ఈ సమస్య నుంచి మీరు బయటపడాలి. 100% మంచి శక్తితో ముందుకెళ్ళాలి. 100% పవర్ఫుల్గా మీరు తయారవ్వాలి. అంటే లైఫ్లో ఇలాంటి సక్సెస్ రావాలో నేను తెలియజేస్తాను. అందుకనే మనం ఒక మంచి మ్యారేజ్ డేట్ చేసుకోండి. చాలా పవర్ఫుల్గా మీరు మారుతారు. 100% శక్తితో మారుతారు. 100% పవర్ఫుల్గా మారుతారు. 100% మీ యొక్క శక్తిగా మీరు మారిపోతారు. చూసుకొని ముందుకెళ్ళండి 100%. ఇప్పుడు మనము ఒక మ్యారేజ్ డేట్ గురించి చెప్పాం. మన మ్యారేజ్ డేట్ బాగలేకపోతే మీ లైఫ్లో ఎప్పుడైనా నేను ఒకటే చెప్తున్నా చూడండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం పుట్టినప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లు మారి మళ్ళీ మ్యారేజ్ డేట్ మారితే ఆ మ్యారేజ్ డేట్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్, ఉదాహరణకి మీది ఒక 2 ఉంది అనుకుందాం, పోనీ పవన్ కళ్యాణ్ గారిదే తీసుకుందాం. 2 డేట్ ఆఫ్ బర్త్ అయినది. తర్వాత ఇది 100% మన మ్యారేజ్ అయ్యే వరకు ఉంటుంది. ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఈ 2 అనేది 25%లో పడిపోతుంది. 75%కి మ్యారేజ్ డేట్ తీసుకుంటుంది. అది ఏదైనా కావచ్చు, 26 కావచ్చు, అది ఫస్ట్ మ్యారేజ్లు కానీ ఏదైనా సరే. అప్పటి నుంచి ఆ పవర్ మారిపోతుంది. ఆ వ్యక్తికి ఒక మంచి పదవులు కావచ్చు, మంచి డబ్బు పరంగా కావచ్చు, ఎదుగుతూ ఉంటారు. ఇలా జరుగుతుంది. అందుకని నేనేం చెప్తున్నానంటే, మీది ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే, మీది ఏ మ్యారేజ్ డేట్ ఉన్నా సరే, రేపు April 19th రోజున చేసుకోండి. ఫస్ట్ మ్యారేజ్ అయినా, సెకండ్ మ్యారేజ్ అయినా, ఏ మ్యారేజ్ డేట్ అయినా చేసుకుంటే కనుక 100% మంచి సక్సెస్ లేకొస్తాం. మళ్ళీ August 19th అయినా సరే మంచి సక్సెస్ లేకొస్తాం. ఇది చూసుకోండి. ఇప్పుడు మనము పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఇప్పుడు ఈ మధ్య ఆయన గురించి కొన్ని ట్రోల్స్ అయ్యాయి, కొంచెం ప్రాబ్లమ్స్ అవి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే నేను ఆల్రెడీ కొంచెంగా చిన్నగా ఆయనకు సలహా మేరకు చెప్పాను. ఎందుకు వచ్చాయంటే లైఫ్లో 2/9/2025 ప్రతి సంవత్సరం నేను చెప్పిన చాలాసార్లు మీకు వీడియోలో చెప్పాను. ప్రతి సంవత్సరము మన డెస్టినీ మారుతుంది, మన విధి సంఖ్య మారుతుంది. విధి సంఖ్య అంటే మనకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. మన విధి సంఖ్య మారుతుంది.
విధి సంఖ్య ఏదొస్తుందో పుట్టినప్పుడు ఏదైతే ఉందో అదంతా చేస్తుంది. ఆ విధి సంఖ్యలోనే మనము మన లైఫ్ సాగుతూ ముందుకు పోతుంటది. ఈ విధి సంఖ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి విధి సంఖ్యనే వచ్చింది, ఇలాంటి సమస్యనే వచ్చింది, ఇలాంటి ప్రాబ్లమ్సే వచ్చేసి ముందుకు వచ్చేసినాయి. ఈ విధి సంఖ్యతో ఆయన ఏం జరుగుతుంది? ఇక్కడ 2+9 2025 అయితే టోటల్ చేస్తే మళ్ళీ 2నే వస్తుంది. దీన్ని ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి సంఖ్య ఈ 2. ఇప్పుడు ప్రజెంట్ 2 కాబట్టి ఆయనకి ఏం జరుగుతుంది? ఆయన ఏం చెప్పినా సరే అందరూ ఆయనల్ని ఇబ్బందులు పెట్టొచ్చు, ఆయన యొక్క పవర్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక అమ్మలాగా తయారైపోతాడు ఆయన. అంటే ఎవరు ఏం చెప్పినా ఇలా ఓకే డన్ అని చెప్తూ పోతుంటారు. ఆయనే కాదు, ఎవరైనా అంతే. ఈ చంద్రుడి పవర్ ఏంటి? అమ్మతనాన్ని ఇస్తుంది. అమ్మతనాన్ని ఇస్తే అమ్మ పొజిషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీకేమన్నా కోరికలు కావాలంటే, మీకేమన్నా పవర్స్ కావాలంటే, మీకేమన్నా ఆయన నుంచి ఏదైనా మీకు గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా కావాలనుకోండి, న్యాయబద్ధంగా వెళ్ళండి, న్యాయ పద్ధతిలో చేసుకోండి. ఒకవేళ ఎవరైనా మోసం చేయడానికి వచ్చినా సరే ఆయన ఈ నెగిటివ్తో ఇబ్బంది పడిపోతారు. మొన్న ఏదో తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో ఫ్లోలో మాట్లాడారో ఆ విషయానికి చాలా దుమారం రేగిపోయింది. మనందరం చూసాం. ఇలా జరగొద్దు. ఇక్కడ ఈ పర్సనల్ ఇయర్ 2లో ఉన్నప్పుడు ఇంకా మనకి ఏం జరుగుతుంది? ఏదైనా షూరిటీస్ కానీ, ఏదైనా డబ్బు ఇవ్వడం కానీ ఎవరికైనా, ప్రతి వ్యక్తి కూడా ప్రాబ్లంలో పడాల్సిందే. ఏది చేసినా కూడా సక్సెస్ లేక ముందుకెళ్ళదు. మిమ్మల్ని టోటల్గా ఒక ఆ వ్యక్తిలా చూస్తారు. అంటే మీకు మీరు ఏదైనా చెప్తే చేసుకుంటే ఆ యొక్క వ్యక్తికి మెడకు చుట్టుకుంటుంది. ఇది చాలా డేంజర్. షూరిటీస్ కానీ, గ్యారంటీస్ కానీ, డబ్బు కానీ, ఎవరికైనా మాట కానీ ఈ టైంలో ఇవ్వద్దు. అది తీరకపోగా మీ మెడకు చుట్టుకొని మిమ్మల్ని చెడు వ్యక్తులుగా చూసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ 28 నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే పడ్డాను. ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ 28 2025 నుంచి నాకు నా యొక్క పవర్స్ మారిపోయినాయి. 3లోకి వచ్చాను. నేను 2లో ఉన్నప్పుడు కొన్ని డన్ 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 అనుకుంటే చాలా వచ్చినటివి కొన్ని మెడలకు చుట్టుకున్నాయి. దానివల్ల సమస్యలో పడిపోయి మనీ పరంగా ఇబ్బంది పడి, మనీ పరంగా లాస్ అయ్యి, ఉన్న దాంట్లోనే సతమతం అవుతుంటే వచ్చి తాటికాయ మళ్ళీ మీద పడ్డది ఒకటి. అట్లాగే మీ ఎవరిని ఈ 2 నంబరు వదిలిపెట్టదు. రాజైనా, మంత్రి అయినా, చిన్నోడైనా, పెద్దోడైనా, ఎవరైనా సరే ఆ మనిషి యొక్క తత్వాన్ని బట్టి ఇక్కడ వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ గురించి కూడా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. 100% టోటల్గా మీ యొక్క జాతకాన్ని అంతటిని మీ నంబర్ చూస్తేనే మీ నంబర్లోనే సగం జాతకం మీకు చెప్పేసేయచ్చు. మీ గురించి మీ యొక్క నంబర్ని మార్చండి. ప్రతి ఒక్కరు కూడా కొద్దో గొప్ప మీకు మేలు చేస్తూ ఉంటుంది, మీరు నెగటివ్లోకి వెళ్లకుండా చేస్తుంటుంది. కానీ ఈ డెస్టినీ విధి సంఖ్య మాత్రము మిమ్మల్ని వదిలిపెట్టదు. మీకు ఎంత మంచి నంబర్ ఉన్నా, మ్యారేజ్ డేట్ ఉందిగా 75%, ఇది మీకు హెల్ప్ చేస్తుంది. విధి సంఖ్యతో ఈ విధి సంఖ్య మీకు సెట్ అయిపోతుంది. చూసుకొని ముందుకెళ్ళండి. 100% పవన్ కళ్యాణ్ గారు
ఇప్పుడు 2 years 2 వచ్చింది కాబట్టి ఈ 2/9/2026 నుంచి 3 రాబోతుంది. ఇంకా చాలా బాగుంటుంది ఆయన లైఫ్లో. చూసుకొని ముందుకెళ్ళండి. మీరు లాస్ట్ ఇయర్ 2/9/2024లో ఎలా ఉన్నారు, ఆయన 2/9/2025 తర్వాత ఎలా ఉన్నారు, 2/9/2026లో ఎలా ఉంటారు, 2/9/2027లో ఎలా ఉంటారు, చాలా బాగుంటారు. మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారైనా, అలాగే లోకేష్ గారైనా, నరేంద్ర మోడీ గారైనా అందరూ బాగుండాలి. ప్రతి ఒక్క నాయకుడు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. వీళ్ళకు కూడా కొన్ని సమస్యలు వచ్చేటివి ఉన్నాయి. ఆ సమస్యల నుంచి మీరు ఎవరైనా దగ్గర ఉంటే కనుక వాళ్ళకు కొంచెం ఒకసారి చెప్పండి, ఈ విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. మన నాయకులు, మన రాజులు బాగుంటే మనము బాగుంటాం. కొద్దిగా చిన్న సలహాలాగా మీరు ఇవ్వండి. హ్యాపీగా మంచి లైఫ్లో బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.